ఇప్పుడు నాకెంతో సన్నిహితుడు, నా బంధువు, మాజీ ఎంపీటీసీ రత్నం గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తిరిగి రావడమే కాకుండా రాజన్న నీకోసం తోడుగా నేను ఉంటా అని చెప్పేసి ఈరోజు సమక్ష జనుల ముందు మరి బీఆర్ఎస్ పార్టీ అనుకోవడం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్, మల్లక్పల్లి, ధర్మాపూర్ గ్రామాలకు దేవాదుల థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి రైతుల కోసం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నగారు తమ వంతుగా పాదయాత్ర రూపకంగా ఈరోజు స్టేషన్ కన్పూర్ ప్రజలందరికీ తెలిసే విధంగా పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో విశేషంగా వచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి ఈ కాన్స్టిట్యూన్సీ వారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే, నేను కేసీఆర్ గారు ఉద్యోగ సమయంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్టీ ఆవిర్భవిస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశయాన్ని నేను ముందుకు వచ్చి 2000 సంవత్సరంలో రాష్ట్ర అయింది. ఆయన తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పాలంటే మన చట్టసభలో మన అభివృద్ధాలన్న ఉద్దేశంతో గ్రామం నుండి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, పార్లమెంట్ వరకు ఎంపీలుగా ప్రతి ఒక్కరు చట్టసభలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉండాల్సి. ఈరోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్, మల్లక్పల్లి, ధర్మాపూర్ గ్రామాలకు దేవాదుల థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి రైతుల కోసం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నగారు తమ వంతుగా పాదయాత్ర రూపకంగా ఈరోజు స్టేషన్ కన్పూర్ ప్రజలందరికీ తెలిసే విధంగా పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో విశేషంగా వచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి ఈ కాన్స్టిట్యూన్సీ వారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే, నేను కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ఆవిర్భవిస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశయంతో నేను ముందుకు వచ్చి 2000 సంవత్సరంలో ఆయన తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పాలంటే మన చట్టసభలో మన అభివృద్ధాలన్న ఉద్దేశంతో గ్రామం నుండి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, పార్లమెంట్ వరకు ఎంపీలుగా ప్రతి ఒక్కరు చట్టసభలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉండాల్సినటువంటి అవసరం నాకు ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి రాజకీయాన్ని కొంత తెలిసే తెలుగులో రాజకీయంగా నాకు అవగాహన లేక, వయసు రీత్యా రాజకీయాలు లేక కొన్ని తప్పటడుగులు వేసినటువంటి మాట వాస్తవం. కానీ ఏ ఒక్కరు కూడా నా ఇష్టమైన పిల్లలు ఈ 2 గ్రామాల ప్రజలలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఎవరికి కూడా ఇది ఇప్పిస్తా అనిపిస్తా అని చెప్పాలి. ఏ రోజు కూడా మూతపడతలేనటువంటి మాట నేను మాట్లాడలేదు. నా పాత్ర కూడా ఏ రోజు కూడా నేను ప్రజలు కూడా నేను వాడుకోలేదు. ఈరోజు నేను ఒక ఆటో కార్మికులుగా నిజాయితీగా నా సొంత పనులు నేను చేసుకుంటా ఉన్నాను. నేను గతంలో మొన్నదాకా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ పరిపాలన చేస్తుందో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలు ముందుపెట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బాగానే ఉన్నది, 6 గ్యారెంటీ బాగానే ఎంతో మేము మేలు చేస్తారు, ఎంతో మంచి చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో నేను ఆకర్షిస్తున్నాయి. నేను గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చూశాక గ్యాస్ అన్నాడు, 500 రూపాయల గ్యాస్ అన్నాడు. ఆ మహిళలు అదే ఆటో కార్మికులు 12,000 రూపాయలు సంవత్సరానికి అన్నాడు. ఇవాళ నేటికి అమలు కాలేదు. ఆ మహిళలకు 12,500 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పారు, అది అమలు కాలేదు. ఇలా ఈ రైతులకు రకరకాల విషయాలు
నాకెంతో సన్నిహితుడు, నా బంధువు, మాజీ ఎంపీటీసీ రత్నం గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తిరిగి రావడమే కాకుండా రాజన్న నీకోసం తోడుగా నేను ఉంటానని చెప్పేసి ఈరోజు సమక్ష జనుల ముందు మరి బీఆర్ఎస్ పార్టీ కండుకోవడం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్, మల్లక్పల్లి, ధర్మాపూర్ గ్రామాలకు దేవాదుల థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి రైతుల కోసం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నగారు తమ వంతుగా పాదయాత్ర రూపకంగా ఈరోజు స్టేషన్ కర్పూర్ ప్రజలందరికీ తెలిసే విధంగా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో విశేషంగా వచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి ఈ కాన్స్టిట్యూన్సీ వారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే, నేను కేసీఆర్ గారు ఉద్యోగ సమయంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్టీ ఆవిర్భవిస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశయాన్ని నేను ముందుకు వచ్చి 2000 సంవత్సరంలో నేను రాష్ట్రపతి అయింది. తిరిగి ఆయన తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పాలంటే మన చట్టసభలో మన అభివృద్ధికాలన్న ఉద్దేశంతో గ్రామం నుండి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, పార్లమెంట్ వరకు ఎంపీలుగా ప్రతి ఒక్కరు చట్టసభలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉండాల్సి. ఈరోజు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్, మల్లక్పల్లి, ధర్మాపూర్ గ్రామాలకు దేవాదుల థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి రైతుల కోసం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నగారు తమ వంతుగా పాదయాత్ర రూపకంగా ఈరోజు స్టేషన్ కర్పూర్ ప్రజలందరికీ తెలిసే విధంగా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో విశేషంగా వచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి ఈ కాన్స్టిట్యూన్సీ వారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే, నేను కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ఆవిర్భవిస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశయంతో నేను ముందుకు వచ్చి 2000 సంవత్సరంలో నేను రాష్ట్రపతి అయింది. ఆయన తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పాలంటే మన చట్టసభలో మన అభివృద్ధికాలన్న ఉద్దేశంతో గ్రామం నుండి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, పార్లమెంట్ వరకు ఎంపీలుగా ప్రతి ఒక్కరు చట్టసభలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉండాల్సినటువంటి అవసరం నాకు ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి రాజకీయాన్ని కొంత తెలిసే తెలుగులో రాజకీయంగా నాకు అవగాహన లేక వయసు రీత్యా రాజకీయాలు నిలవక కొన్ని తప్పటాలు వేసినటువంటి మాట వాస్తవం. కానీ ఏ ఒక్క రోజు కూడా నా ఇష్టమైన పిల్లలు ఈ 2 గ్రామాల ప్రజలలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఎవరికి కూడా ఇప్పిస్తా అనిపిస్తా అని చెప్పారు. ఏ రోజు కూడా మూతపడతలేనటువంటి మాట నేను మాట్లాడలేదు. నా స్వార్థం కూడా ఏ రోజు కూడా నేను ప్రజలు కూడా నేను వాడుకోలేదు. ఈ రోజు నేను ఒక ఆటో కార్మికుడిగా నిఖచ్చితంగా నిజాయితీగా నా సొంత పనులు నేను చేసుకుంటా ఉన్నాను. నేను గతంలో మొన్నదాకా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ పరిపాలన ఎట్లుందో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలు ముందుపెట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బాగానే ఉన్నది, 6 గ్యారెంటీ బాగానే ఎంతో మంది మేలు చేస్తారు, ఎంతో మంచి చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో నేను ఆకర్షితున్నాయి. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చూశాక గ్యాస్ అన్నాడు, 500 రూపాయల గ్యాస్ అన్నాడు, ఆ మహిళలు అదేవిధంగా ఆటో కార్మికులు 12,000 రూపాయలు సంవత్సరానికి అన్నాడు. ఇవాళ నేటికి అది అమలు కాలేదు. ఆ మహిళలకు 12,500 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పారు, అది అమలు కాలేదు. ఇలా ఈ రైతులకు రకరకాల